ఆర్టీసీలో మోగిన సమ్మె సైరన్ 7వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు జేఏసీ ప్రకటన. సమ్మెతో సంస్థకు తీరని నష్టం కలుగుతుందన్న ఆర్టీసీ యాజమాన్యం. ఉద్యోగుల భవిష్యత్తుకు ముప్పు వాటిల్లేలా వ్యవహరించవద్దని కార్మికులకు విజ్ఞప్తి. సమ్మెలో పాల్గొనడం లేదని ప్రకటించిన టీఎంయూ తమ యూనియన్ కార్మికులు విధులకు హాజరవుతారని వెల్లడి. సమస్యల పరిష్కారం కోసం చర్చలకు రావాలని ఆర్టీసీ కార్మికులకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా సంయమనం పాటించాలని సూచన. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆందోళన. స్వీయ నియంత్రణతోనే పరిస్థితిని చక్కదిద్దుతామని వెల్లడి. భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం కీలక ఆదేశాలు. రేపు మాక్ డ్రిల్స్ నిర్వహించాలంటూ రాష్ట్రాలకు సూచన. రేపటి మాక్ డ్రిల్స్ దృష్ట్యా హోంశాఖ కీలక సమీక్ష. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు. 244 జిల్లాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహణపై హోంశాఖ కార్యదర్శి కీలక ఆదేశాలు. భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి కీలక సమావేశం. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ఇరు దేశాలకు ఆయా దేశాల రాయబారుల సూచన. తెలంగాణలో పర్యటించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. కాగజ్ నగర్ సభలో 5 జాతీయ రహదారులకు ప్రారంభోత్సవం. అంబర్పేట్ BHEL ఫ్లైఓవర్లకు శ్రీకారం. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ. రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగం పనులకు సహకరించాలని వినతి. జమ్మూ కాశ్మీర్లో 2 ఉగ్రవాదుల సహాయకుల అరెస్టు. బుద్గాం జిల్లా చెక్పోస్ట్ వద్ద అదుపులోకి తీసుకున్న భద్రతా బలగాలు. వారి వద్ద నుంచి గ్రెనేడ్ ఆయుధాలు స్వాధీనం. రాష్ట్రంలో ఉచిత పథకాలను తగ్గించాల్సిన అవసరం ఉందన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. పగడ్బందీగా అర్హులను గుర్తించే ప్రణాళికలు రూపొందించాలని వెల్లడి. బంగ్లాదేశ్లో చిన్మయ్ కృష్ణదాస్పై మరో కేసు. మళ్లీ అదుపులోకి తీసుకున్న బంగ్లా పోలీసులు. బీహార్లో ఘోర రోడ్డు ప్రమాదం. అదుపు తప్పి స్కార్పియోను ఢీకొన్న ట్రాక్టర్. 8 మంది మృతి, పలువురికి గాయాలు. హౌతీలపై ప్రతీకార దాడులను మొదలుపెట్టిన ఇజ్రాయెల్. యెమెన్ పోర్టుపై విరుచుకుపడ్డ IDF జెట్ ఫైటర్లు. SRH ఆశలపై నీళ్లు జల్లిన వరుణుడు. వర్షంతో రద్దయిన మ్యాచ్. ప్లేఆఫ్ నుంచి నిష్క్రమించిన హైదరాబాద్. వర్షం ఆగినా గ్రౌండ్ను సిద్ధం చేయలేకపోవడంపై RCB అభిమానుల ఆగ్రహం. మైదానాన్ని కవర్ చేసేలా టార్పాలిన్లు కూడా లేకపోవడంపై విమర్శ. నేడు ముంబై గుజరాత్ మధ్య కీలక పోరు. ఎవరు గెలిచినా పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరే అవకాశం. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఈదురుగాలులతో భారీ వర్షం. మరో 2 రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందన్న వాతావరణ శాఖ. రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ. వడగాలుల నుంచి అప్రమత్తంగా ఉండాలని సూచన.